రైట్. ఇక కేటీఆర్ అరెస్ట్, ఈ ఫార్ములా కార్ రేసులో భారీ కుంభకోణం, విచారణకు గవర్నర్ అనుమతి. సో ఇక్కడ చూస్తే తండ్రి కొడుకులు ఇద్దరు, తండ్రి కొడుకులకు జలక్, కేసీఆర్ పై కేసు. మాజీ సీఎంకు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల షాక్. కరెంటుపై జస్టిస్ లోకూర్ నివేదికకు కేబినెట్ ఓకే. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలోకి చర్చ కూడా. కేసీఆర్ సహా పాత్రదారులపై తీసుకునే చర్యలు ప్రకటన. ఇక భద్రాద్రి ప్లాంట్తో 25 9,000 కోట్ల భారం. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం. గనులకు దూరంగా యాదాద్రి, రవాణాకే 1600 కోట్లు. నిగ్గు తేల్చిన జస్టిస్ లోకూర్ కమిషన్. ఇక కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ నిర్మాణంలో తప్పిదాలపై విచారణకు జరిపినటువంటి జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను తెలంగాణ మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. ఆయా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర పాత్రదారులపైన చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది. సదరు నివేదికను ప్రస్తుతం కొనసాగుతున్న శాసనసభలో ప్రవేశపెట్టాలని తీర్మానించింది. నివేదికపై సభలో విస్తృతంగా చర్చించిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ పై తీసుకునే చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే ప్రకటన చేయనుంది. దీని ఆధారంగా కేసీఆర్ సహా పలువురిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం దాదాపుగా 5 గంటల పాటుగా మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా విద్యుత్ కమిషన్ నివేదికపైనే సుదీర్ఘంగా చర్చ జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ డిస్కంలను ఆర్థికంగా కుప్పకూల్చారని, ఆయన మెప్పు కోసం విద్యుత్ సంస్థలు మునుగుతున్న అధికారులు పట్టించుకోలేదని, విద్యుత్ కొనుగోళ్ల, పవర్ ప్లాంట్ నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలు రానున్న 25 ఏళ్ల పాటుగా తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తేల్చింది. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ కారణంగా రానున్న 25 ఏళ్లలో 9,000 కోట్ల దాకా ప్రజలపైన భారం పడనుంది అనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక సుప్రీం సూపర్ క్రిటికల్తో పోల్చుకుంటే సబ్ క్రిటికల్లో ప్లాంట్ ఆక్సిలరీ కన్జంప్షన్, ప్లాంట్ సొంతగా వినియోగించుకునే కరెంట్, హీట్ రేట్, మెయింటెనెన్స్ తదితర ఖర్చులు ఏటా 350 కోట్ల వరకు అదనంగా పడతాయని, ప్లాంట్ జీవితకాలం 25 ఏళ్లకు దాదాపుగా 9,000 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో 3,642 కోట్ల రూపాయల నష్టం జరిగిందని నివేదిక తేల్చింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. అప్పట్లో పోటీ బిడ్డింగ్కు వెళ్లడం యూనిట్ కరెంటుకు కేరళకు 3.60కే లభించిందని, కానీ తెలంగాణకు తొలుత 3.90కే యూనిట్ విద్యుత్ లభించిన దాన్ని రెట్టింపుగా పెంచుకుంటూ పోయారు. కేటీఆర్ మేడకు ఫార్ములా ఈ ఉచ్చు, నేడో రేపో నోటీసులు, అరెస్టుకు విచారణ. ఇప్పటికే గవర్నర్ ఓకే. మంత్రిమండలిలో సుదీర్ఘ చర్చ. పత్రాలు సీఎస్ ద్వారా ఏసీబీకి చట్ట ప్రకారమే ముందుకు. 5 ఆర్డినెన్స్లకు ఆమోదం. ఇక ఆ తర్వాత ఇంధన సర్దుబాటు పేరిట 4.50 ఒక్క యూనిట్ ఛార్జ్ ఎంత? 4.50. బయట మార్కెట్లో యూనిట్కి 7 రూపాయలు కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని తప్పుబట్టింది. 1000 మెగావాట్ల కరెంటును తీసుకోవడానికి ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకున్నారని, కానీ ఆ మేరకు ఆ రాష్ట్రం కరెంట్ ఇవ్వలేదని, దాంతో బహిరంగ విపణి ఓపెన్ యాక్సెస్లో కొనుగోలు చేయాల్సి వచ్చిందని, ఫలితంగా 2,000 కోట్ల అదనపు భారం తెలంగాణపై పడిందని ఆక్షేపించింది. అలాగే కరెంటు కొనుగోలు చేసినా ఛత్తీస్గఢ్ సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా లేట్ పేమెంట్ సర్ఛార్జీ కింద వడ్డీలు, పెనాల్టీ రూపంలో 750 కోట్ల రూపాయల చెల్లింపులు చేస్తున్నారని తప్పుబట్టింది. 1000 మెగావాట్లు తరలింపునకు పవర్ గ్రిడ్తో కారిడార్ బుక్ చేసుకున్నారని, ఆ మేరకు తరలించకపోవడంతో 635 కోట్ల రూపాయల ఛార్జీలు అయ్యాయని తప్పుబట్టింది. మరో 1000 మెగావాట్ల కారిడార్ను రద్దు చేసుకున్నందున నష్టపరిహారం కింద 261 కోట్ల రూపాయల పరిహారం కింద చెల్లించాలని పవర్ గ్రిడ్ నోటీసులు ఇచ్చిందని, ఈ కేసు అప్పీలేట్ ట్రిబ్యునల్ విచారణలో ఉందని గుర్తు చేసింది. ఏదేమైనా గత కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో రాత్రి పడుకొని ఉదయాన్నే లేచిన తర్వాత ఏరి నోటికొస్తే అదే, రాత్రికి రాత్రే నిర్ణయాలు, రాత్రికి రాత్రే అమళ్ళు, ఎవరికి వస్తాయి ఎవరికి పోతాయి, ఎంత నష్టం ఎంత లాభం ఏమీ బేరీ చేసులేరు. రాత్రి పడుకున్న తర్వాత ఒక నిర్ణయం, ఒక ఆలోచన మెదడులో తట్టిందని అంటే కథ ఉదయాన్నే అమలు చేయాలి. ఇక్కడ చూడండి నేను ఏం చేసినట్టు అంటే, ఇక్కడ ఫస్ట్గా 1000 మెగావాట్ల కారిడార్ రద్దు చేసుకున్నందుకు నష్టపరిహారం కింద 261 కోట్లు. ఇక్కడ ముందుగా ఏం చేసిండు, అలాగే కరెంటు కొనుగోలు చేసిన ఛత్తీస్గఢ్ సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా లేట్ పేమెంట్ సర్ఛార్జీల కింద వడ్డీల పెనాల్టీ రూపంలో 750 కోట్లు చెల్లింపులు చేస్తున్నారని తప్పుపట్టింది. 1000 మెగావాట్ల తరలింపునకు పవర్ గ్రిడ్తో కారిడార్ బుక్ చేసుకున్నారని, ఆ మేరకు తరలించకపోవడంతో
635 కోట్ల ఛార్జీలు అయ్యాయని తప్పుపట్టింది. 1000 మెగావాట్ల కోసం ఒప్పందం చేసుకున్నారు. అతను తరలించకపోవడంతో 635 కోట్లు అదనంగా భారం పడ్డది. మళ్ళీ 1000 మెగావాట్ల కారిడార్ రద్దు చేసుకున్నందుకు నష్టపరిహారం కింద 261 కోట్ల రూపాయలు మళ్ళోసారి చెల్లించడం అయింది. ఇష్టం ఉన్నట్టుగా ఆయన 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 ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడు, ఫామ్ హౌస్లోకి వెళ్ళి కట్టపాడి ఇస్తాడు, వ్యవసాయం చేసి ఇస్తాడు, లేకపోతే ఇంకేమైనా ఆయన వ్యాపారం చేసి ఇస్తాడు. కాకపోతే మొత్తం ప్రజల సొమ్మైన ఆయనదేం పోతుంది. చల్లగా ఏసీల కింద కూర్చోవాలి, హెలికాప్టర్లో తిరగాలి, ఇవన్నీ పైసలు అడుగులు ఖర్చు పెట్టాలి. ఏదో నేను చెప్పిన ముచ్చట కాదు, ఏకంగా ఒక రిటైర్డ్ జస్టిస్ నుంచి నివేదిక రూపొందిస్తే నివేదికలో వచ్చిన మాటలు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తయారు చేసిందో, లేకుంటే ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క తయారు చేసిందో కాదు. అంతా ఒక న్యాయశాఖ నుంచి రిటైర్డ్ జస్టిస్ లోకూర్ చేత ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ పొందుపరిచిన అంశాలు ఇవన్నీ కూడా ఎన్ని లాసులు, ఎన్ని కోట్లు ఎట్లయింది, ఎంత ఆగం పట్టించింది తెలంగాణ రాష్ట్రాన్ని అనేది. 9,000 కోట్ల రూపాయలు కేవలం భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్లాంట్ కోసమే ఖర్చు పెట్టాలి 25 ఏళ్ళల్లో. సరే తర్వాత ఫ్యూచర్ జరిగేది పక్కన పెడతారని పోయిన నష్టం ఎంత అంటే ఇంకో ఈ నష్టం అంతా మనం వాళ్ళు ఇప్పటికే కోల్పోయినాం. 3,624 కోట్లు. సో ఇక్కడ ఒక యూనిట్ ఛార్జ్ ఎంత 4.50తో కొనుగోలు చేసినాడు ఛత్తీస్గఢ్తోని, కేరళతో పోటీపడి. ఇంకేమున్నది, బొగ్గు గనులకు దూరంగా ప్లాంట్ నిర్మించడం పైన సమావేశంలో చర్చ జరిగింది. గోదావరి ఒడ్డున బొగ్గు నిల్వలు ఉన్నా పిట్హెడ్ బొగ్గు గని ఉపరితల భాగంలోనే ప్లాంట్ కట్టాలని, దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి ధర తగ్గుతుందని కేంద్ర విద్యుత్ అథారిటీ సిఈఏ పలు దఫాలుగా గుర్తు చేసిందని, ఆయన గనులకు సగటున 280 కిలోమీటర్ల దూరంలో ఇల్లందులో 179 కిలోమీటర్లు, ఇతర గనులకు 360 కిలోమీటర్ల యాదాద్రి నిర్మించడంతో ఏటా 1,600 కోట్ల బొగ్గు రవాణాకే ఖర్చు అవుతుందని. ఇక్కడ చూడండి, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అనేది మొదటి నుంచి కొంత అనుమానమే. అక్కడ అయితే గీతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ బొగ్గు గనులు ఉన్నాయి. ఎక్కడ బెల్లంపల్లి నుంచి మొదలుకుంటే అక్కడ బెల్లంపల్లి, మంచిర్యాల, గోదావరి కని, ఆ తర్వాత భూపాలపల్లి, అటుపోతే భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లందు, మనుగూరు ఈ ప్రాంతాల్లో బొగ్గు నిల్వలు ఉంటే అక్కడ నుంచి 260 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి 280 కిలోమీటర్ల ఉన్నటువంటి దూరంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించిండు. మరి 7 కిలోవాట్ కోసం ఈ బొగ్గు అంటే ఈ బొగ్గు రవాణాకే ఎంత 1,600 కోట్ల రూపాయల ఖర్చట తీసుకొచ్చడానికే. ఇప్పుడు ఎన్టీపీసీ ఉన్నది, ఎన్టీపీసీ అనేది గోదావరి రామగుండం ప్రాంతంలో ఉంటే అది దేశవ్యాప్తంగా వెలుగులు ఇస్తలేదా? ఇప్పుడు ఇక్కడ ఉన్నదానికి ఇక్కడే కావాలని అక్కడ అదేంటి ఆ వెసులుబాటు ఏంటిది, ఇక్కడే ఉండాలి అనేది ఏం లేదు కదా. యాదాద్రిలో ఈ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది కేవలం రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి ప్రమేయంతో పాటుగా కేసీఆర్ యొక్క యాదాద్రి చుట్టూ ఏదో చేసినాం అన్నట్టుగా కలరింగ్ ఇవ్వాలి కాబట్టి ఆ కలరింగ్ కోసమే ఇదంతా ప్రయత్నాలు చేశారు. ఒక ఏడాది 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ మనం తయారు చేయాలంటే. ఆ కేవలం బొగ్గు తీసుకొచ్చేందుకు రవాణా ఖర్చులకే ఆ బొగ్గును ఎక్కడికి వెళ్ళి ఇల్లందుకెళ్ళో కొత్తగూడెం నుంచో లేకుంటే రామగుండం నుంచో బెల్లంపల్లి నుంచో ఆ బొగ్గును పట్టుకొచ్చేందుకే 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం